యేసు ప్రభు అనేటటువంటి దేవుణ్ణి గురించి మీకు తెలియచేయాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఈ రోజున మన జీవితాలకు ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఆ జీవిత గమనమును మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ వాక్యము ఈ యొక్క జీవితములో ఈ జీవనములో మనందరికీ కూడా ఆధారమై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భూమిలో మనం ఉన్నంతకాలం చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాం, చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క జీవితమును ముగించిన తర్వాత, ఈ లోకమును మనం ముగించిన తర్వాత, అనగా మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. చనిపోయిన ప్రతి మానవుడు కూడా మానవునిలో దేవుడు పెట్టినటువంటి దీపము అనగా ఆత్మ ఉంది. ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? మరణించిన తర్వాత అసలుకు మానవునికి జీవితం ఉందా అని మనం ఆలోచన చేస్తే వాక్యము ఖచ్చితమైనటువంటి నిరూపణ ఇస్తూ ఉంది. మరణించిన తర్వాత మానవునికి మరొక జీవితం ఆరంభించబడుతూ ఉంది అని. అయితే మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు అనగా దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? రెండు మార్గాలు ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది. ఒకటి నిత్య జీవము, ఒకటి నిత్య నరకము. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈ లోకములో సొంత రక్షకునిగా అంగీకరిస్తే, మన పాపములన్నింటినీ కూడా ఆయన దగ్గర మనం ఒప్పుకొనగలిగితే, మన పాపములను తీసి మనలందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయన తన రాజ్యములోనికి చేర్చుకొని నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయనతో కలిసి యుగయుగములో నివసించేటటువంటి ఉన్నతమైన రాజ్యములో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. మానవుడు పాపం చేసి దేవునికి విరోధమైనటువంటి బ్రతుకును బ్రతికి ఆయనకు దూరమయ్యాడు. ఆయన మరలా దగ్గరకు చేర్చుకోవడానికి ఈ లోకానికి పరిశుద్ధమైన దేవుడై ఉండి ఈ లోకానికి ఆయన వచ్చాడు, మానవునిగా వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తమై చనిపోవడానికి ఈ లోకానికి వచ్చి నీ గురించి నా గురించి మనం చేసిన ప్రతి తప్పిదము నిమిత్తమై ఈ లోకములోనికి వచ్చి చనిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే మనందరి నిమిత్తమై చనిపోయాడు, తిరిగి లేచాడు. సమాధిలో నుంచి అనగా మరణమును గెలిచి తిరిగి లేచాడు. చాలా మంది చనిపోతారు ప్రియులరా. ఈరోజు నీవు నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాం. అయితే చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అనేక మంది చనిపోయారు. చనిపోయిన వారెవ్వరు కూడా తిరిగి లేవలేదు. కానీ తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు, నజరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే మోక్షాన్ని మనం సంపాదించుకోగలం. ఆయన ద్వారానే నిత్య రాజ్యానికి మనం వారసులం కాగలం. కనుక మీకు ఈ యొక్క సువార్తను చెప్పడానికి మీ మధ్యలోనికి మేము వచ్చాం. కనుక మీరు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే మీరు ఆ ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. ఈ సువార్తను మేము చెప్పడానికి సంతోషపడుతున్నాం. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.